బళ్ళారి ప్లస్ రాయచూరు మనకి కర్నూలు బార్డర్ ప్రెసెంట్ అయితే ఒక 75 to 80 days లో ఉంది క్రాప్ ఏజ్. సో వీళ్ళకి చాలా వరకు బ్లాక్ థ్రిప్స్ బాగా అటాక్ అయింది. ఆల్రెడీ 65 days నుంచి స్టార్ట్ అయింది. సో వీళ్ళలో కెమికల్ స్ప్రే చేయడం వల్ల కొంత ఎక్కువ సివియారిటీ ఉంది. సో మనకి ఎప్పుడైతే దానికి కెమికల్ స్ప్రే కానీ తర్వాత సాల్వెంట్ బేస్డ్ ఏదైనా సరే సింథటిక్ కెమికల్ స్ప్రే చేయడం వల్ల కొంచెం దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో మేము అబ్జర్వ్ చేసింది. సో ఎలా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందంటే మనకి ఎలా అనిపిస్తుందంటే ఆకులు అనేది చాలా వరకు ఆకు వెనక భాగం చూసుకుంటే మొత్తం గోకేసినట్టు ఉంటుంది. రెడ్డిష్ కలర్ వస్తుంది. అది మెయిన్ సిమ్టమ్. అంటే మెయిన్ సిమ్టమ్ అంటే ఒక 2 weeks తర్వాత వచ్చే సిమ్టమ్. అంటే బ్లాక్ థ్రిప్స్ వచ్చి అటాక్ చేసిన తర్వాత ఆకు వెనక భాగం మొత్తం రెడ్డిష్ వస్తుంది గోకి. సో అది ఒక మెయిన్ సిమ్టమ్. దాని తర్వాత కింద పూత రాలిపోతుంది. ఇది సెకండ్ సిమ్టమ్. పూత హెవీగా రాలిపోతుంది. పూత బాగా రాలిపోతుంది. చెట్టు కూడా పెలుసుగా అవుతుంది. చెట్టు కూడా చాలా వరకు ఆకులని రాలిపోయి జస్ట్ అంత మనకు గ్రీనిష్గా ఉండదు. సో మనకు ఆ స్ట్రక్చరే మారిపోతుంది. పూతలో ఒక 5-6 కనపడుతుంది. తర్వాత పూత రెడ్డిష్ అయ్యి రాలిపోతుంది. సో ఇది గమనించాలి ఫార్మర్స్. బ్లాక్ థ్రిప్స్ 100% కంట్రోల్ అయిందంటే మనకు ఒకటి మెయిన్ గుర్తు ఏంటంటే ఆకు వెనక భాగం చూసుకుంటే గ్రీనిష్గా ఉంటుంది. ఎక్కడ కూడా మనకు రెడ్డిష్ కలర్ ఏముండదు. అదే మీరు వాయు యంత్రం కొట్టిన 3-4 days చూసుకుంటే గ్రీనిష్ ఉంటుంది. మీకు ఇది గ్రీనిష్ ఉంటుంది. తర్వాత ఈ కాంబినేషన్స్ కూడా కొంచెం సెలెక్టివ్ కాంబినేషన్స్. ఇప్పుడు కెమికల్ బాగా స్ప్రే చేశారు, ఆకు వెనక భాగం రెడ్డిష్ అయింది. అది చాలా వరకు ఆకులన్నీ మొత్తం ముడుచుకుపోయినాయి. కిందంతా మొత్తం డ్రై అయిపోయి అంతా పూత రాలిపోయి చాలా అంటే ఒక కాండం మాత్రమే మిగిలిపోయి ఆకులు అక్కడ కూడా ఉన్నాయంటే అది చాలా వరకు సివియారిటీ ఎక్కువ ఉన్నట్టే. ఇంకొకటి ఏంటంటే మెయిన్ వచ్చేసి చిగురు వచ్చేసి ఎండుకుంటా పోతుంది. అది ఇంకా ఫైనల్ స్టేజ్. అంటే ఆకులు పూతలు కాయలు అన్నీ అయిపోయిన తర్వాత చిగురు పోతుంది. ఈ బ్లాక్ థ్రిప్స్ మీద ఫార్మర్స్ నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఒక్కసారి పూత రాలిందంటే ఇంకా మళ్ళీ తిరిగి రాదు. సో అందువల్ల పూతలో ఒక 4-5 ఉండగానే మనము వాయు యంత్ర కాంబినేషన్ స్ప్రే చేసుకోండి. వాయు యంత్ర కాంబినేషన్ స్ప్రే చేస్తే కంటిన్యూగా ఒక 4 to 5 స్ప్రేస్ చేసుకోవాలి. ఎందుకు చేయాలనేది మనం చాలా వీడియోస్లో చెప్పాము. ఎందుకు చేయాలంటే పూత దశలోనే దానికి ఒక 30 రోజుల లైఫ్ సైకిల్ ఉంటుంది. అది మనం చాలా క్లియర్గా చెప్పాము. సో దానివల్ల ఏమవుతుందంటే అది మనం స్ప్రే చేసిన ఫస్ట్ స్ప్రేకి కొంచెం పాపులేషన్ తగ్గుతుంది, సెకండ్ స్ప్రేకి కొంచెం పాపులేషన్ తగ్గుతుంది, థర్డ్ స్ప్రేకి అట్లా తగ్గుతుంది. సో మనకు పాపులేషన్ తగ్గుతుంది కానీ 100% మనం దాన్ని కంట్రోల్ చేయలేం. అంటే 1-2 తిరుగుతుంది కానీ ఎక్కడ కూడా మనకు ఆకు వెనక బాగా రెడ్డిష్ అవ్వడం తర్వాత ఆ పూత రాలిపోవటం ఇలాంటివి ఏమీ ఉండదు. సో మనం చేయాల్సింది ఏంటంటే కంటిన్యూగా స్ప్రే చేసుకోవాలా. దీంట్లో ఫార్మర్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే కంటిన్యూగా పూత వస్తుంది, కాయ వస్తుంది, తర్వాత చెట్టు పెరుగుతుంది, ఆకులు వస్తుంది, చిగురు వస్తుంది, ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండదు. ఎంతసేపు మనం ఎప్పుడైతే వాయు యంత్ర కాంబినేషన్ స్ప్రే చేయడం స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచి మనకు గ్రీనిష్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మన పూత బాగుంటుంది. అంతకుముందు కెమికల్ చేసిన మాత్రం అవి రావు, అవి అలాగే ఉంటాయి. సో దీంట్లో ప్రధానంగా మనము కాంబినేషన్స్ చాలా మంది ఫార్మర్స్ అడుగుతున్నారు, మన కాంబినేషన్స్ కూడా కొంచెం కావాలని. కాంబినేషన్లో మనకు హెవీగా కెమికల్స్ నుంచి మన మందులకు స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు ఫార్మర్స్. అప్పుడు ఏం చేయాలంటే వాయు యంత్ర ఆయుష్ స్ప్రే చేయాలి. వాయు యంత్ర ఆయుష్ స్ప్రే చేసిన 5 రోజులకి మళ్ళీ మనం వాయు యంత్ర వైకర్ స్టార్ చేయాలి. తర్వాత వాయు యంత్ర ఎన్విరో స్ప్రే చేయాలి. ఎందుకు ఎన్విరో అంటే ఒక్కోసారి మనకు బొబ్బర ముడత, వైరస్ ఇవి ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాయు యంత్ర కాంబినేషన్ ఎన్విరో తీసుకోవాలి. మనకి ఈ స్టేజ్లో ఎక్కడన్నా మనకు మంచు బాగా కురిసింది, తర్వాత కొంచెం ఆ పండాకు వచ్చింది, కాయం వచ్చిందంటే వాయు యంత్ర నానోసిల్వర్ దానికి జడతగా క్యూరియల్ కూడా తీసుకోండి. కాయలు వంకర తిరుగుతున్నాయి, కాయలు బాగా రాలుతున్నాయి అంటే మనకు వాయు యంత్ర నీమాయిల్ తీసుకోండి. అంటే పూతలు బాగా మనకు ఏమంటుందని వంకర తిరిగేసి రాలిపోతుంటాయి. దానికి మిర్జీ ఫ్లై అంట, మిర్జీ దోమ వల్ల వస్తుంది ప్రాబ్లం. దానికి ఏం చేస్తారంటే మనకు వాయు యంత్ర కాంబినేషన్లో నీమాయిల్, నీమాయిల్ కావాలి. అంటే కోల్డ్ ప్రెస్డ్ నీమాయిల్ అంటే థిక్నెస్ ఎక్కువ ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే బూడి తెగులు వచ్చింది. బూడి తెగులు వచ్చిందంటే ఆకు వెనక భాగాన్ని తెల్లగా వచ్చేస్తుంది ప్యాచెస్. అది ఒక్క చెట్టుకు వచ్చిందంటే మనం ఇమీడియట్గా స్ప్రే చేసుకోవాలి. అది ఎక్కడైతే మనకి స్ప్రెడ్ అయిందంటే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. మళ్ళీ దానికి ఏం చేయాలంటే వాయు యంత్ర SPX స్ప్రే చేసుకోవాలి. ఇంకొకటి కాయ సైజు రావాలి, కాయ క్వాలిటీ రావాలి, కాయ బాగా సాగాలంటే వాయు యంత్ర సూర్యము లేదా వాయు యంత్ర మ్యాక్స్ సైజు 2 కటింగ్లు అయినాయి, 3 కటింగ్లు అయింది. మనకు పొటాష్ కావాలా. మన దగ్గర దాత్రి అని కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసాము. దాంట్లో 20% నానో పొటాష్ ఉంటుంది, 1.5% సల్ఫర్ ఉంటుంది. సో మనకి ఇది సల్ఫర్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి టైంలో మనకు కొంచెం ఉష్ణం కూడా కావాలి కాబట్టి మొక్కలకి వాయు యంత్రాకి దాత్రి యాడ్ చేసుకోండి. మనం ఒక్కసారి సాలు మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ఫర్టిలైజర్ ఇవ్వలేం కాబట్టి ఈ దాత్రి అనే మందును రెడీ చేసుకోండి. ఫార్మర్స్కి ఏంటంటే వేరే మధ్యలో ఎటువంటి కెమికల్ జోలికి పోవద్దు. ప్రతి సంవత్సరం ఒక కొత్త మాలిక్యూల్ వస్తుంది కానీ ఎక్కడ కూడా ఒక్క మాలిక్యూల్ కూడా సక్సెస్ కాలేదు. అంతో ఇంతో మనకి 85% మన మందులే పనిచేస్తున్నాయి. 85% మన మందులు 100%
కంట్రోల్ అవుతుంది. ఆ 15% వచ్చేసి రెపలెంట్ గాను, యాంటీ ఫీడెంట్ గాను, తర్వాత ఆక్టోపమిన్ రిసెప్టర్స్ గాను ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ లో పనిచేస్తున్నాయి.